హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుకర్ బ్లాగ్స్. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఫిష్ ఫ్రై ఈసారి డిఫరెంట్గా అండ్ క్రిస్పీగా క్రంచీగా ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసేద్దాం. అంతేకాదు, ఇక్కడ నేను తీసుకున్న చేప పేరు చందువా. ఈ చందువాలో చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. ఇది మంచి కాల్షియాన్ని అందిస్తుంది. అంతేకాదు విటమిన్ B12 విటమిన్ Dని కూడా అందిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకి చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది హార్ట్ హెల్త్కి అయితే చాలా మంచిది. అయితే మనం చికెన్కి ఎలా అయితే గంటలు పెట్టుకుంటామో ఈ చేపకు కూడా అలానే గంటలు పెట్టుకోవాలి. మనం తీసుకునే ఫిష్ క్వాంటిటీ బట్టే మసాలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇక్కడ ఆచి ఫిష్ ఫ్రై మసాలా అనేది ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా ఇంకేదైనా ఫిష్ ఫ్రై మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పొడి మసాలా వేసేసుకొని ఒక 1/2 నిమ్మకాయని స్క్వీజ్ చేసేసుకొని ఒకసారి కలుపుకున్నాను. మీకు ఇప్పుడు కూడా కొంచెం లూజ్గా లేదు, కన్సిస్టెన్సీ బాగా టైట్గా ఉంది అనుకుంటే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి మనకి ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో చూసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని ఫిష్ మొత్తానికి మసాలా పట్టించేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి. మీకు గంట పాటు టైం లేదు అనుకునేటప్పుడు ఒక 30 మినిట్స్ అయినా ఈ ఫిష్కి మ్యారినేట్ చేయండి. టేస్ట్ బాగుంటుంది. మసాలా ఫిష్కి చాలా బాగా పడుతుంది. మనం క్రిస్పీగా క్రంచీగా అన్నాం కదా, దానికోసం ఒక ప్లేట్లో 1 బౌల్ శనగపిండి, 1 కప్పున్నర వరకు నేను ఉప్మా నూక తీసుకొని ఈ రెండింటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇందులో ఎటువంటి ఉప్పు కారం వేయక్కర్లేదు. బాగా కలిపేసుకొని మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఫిష్ ఉంది కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని కోట్ చేసుకోవాలి. 2 పక్కల కూడా కొంచెం థిక్ లేయర్ వచ్చేటట్టు చక్కగా కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ వేడైనంత వరకు మనం ఉంచాలి. ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకొని ఈ ఫిష్ని ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఒక్కొక్క సైడ్ 7 నుంచి 9 మినిట్స్ మనకి ఫ్రై అవ్వడానికి టైం పడుతుందన్నమాట. స్లోగా తిప్పుకుంటూ 2 వైపులా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ 2 పక్కల ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై చేసుకొని తిప్పుకునేటప్పుడు కొంచెం చూసుకొని మనం జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేదంటే ఫిష్ అనేది ఊడిపోతుంది. అంతేకాదు, మనం హై ఫ్లేమ్లో ఫిష్ని పెట్టేయడం వల్ల పైన లేయర్ బ్లాక్గా అయిపోతుంది, నల్లగా మాడిపోతుంది. ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే 2 పక్కల ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అంతేకాదు, ఈ చందువా చేపల స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ చందువా చేపకి ఒకే ఒక్క ముళ్ళు ఉంటుందన్నమాట. ఎక్కువ ముళ్ళులు ఉండడం అలా ఏమి ఉండదు, ఒకే ఒక్క ముళ్ళు ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.